ఎస్ఎస్ రాజమౌళి భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో ఒకరు. బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన చిత్రాలు భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, బలమైన కథాంశాలకు ప్రసిద్ధి. రాజమౌళి భారతీయ చలనచిత్రాన్ని కొత్త పుంతలకు తీసుకెళ్లారని చెప్పవచ్చు. టీవీ సీరియల్స్కు దర్శకత్వం వహించడం ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత 2001లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆయన సింహాద్రి, సై, ఛత్రపతి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాజమౌళి కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాలు సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా నిలుస్తాయి. ముఖ్యంగా బాహుబలి సిరీస్ భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, భారతీయ చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటింది. రాజమౌళి ప్రతి చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తారు మరియు ప్రతి వివరంపైన ఎంతో దృష్టి పెడతారు. ఆయన టీంతో కలిసి అద్భుతమైన అవుట్పుట్ను తీసుకురావడంలో నిట్లులు. ఆయన చిత్రాలలో కేవలం వినోదమే మాత్రమే కాదు, బలమైన సందేశాలు కూడా ఉంటాయి. భారతీయ చిత్రాలకు ఆయన చేసిన సేవలకు ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణదాయకం మరియు ఎంతో గొప్పది. రాజమౌళి తన చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్స్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈగా వంటి చిత్రాలు సాంకేతిక నైపుణ్యానికి ఒక మచ్చుతునక. ఆయన కేవలం తెలుగులో సినిమాలు చేయడమే కాదు, ఇతర భాషల దర్శకులను కూడా ప్రభావితం చేశారు. ఆయన కుటుంబం నుండి చాలామంది సినీ పరిశ్రమలో ఉన్నారు మరియు ఆయనకు తోడ్పాటును అందిస్తారు. రాజమౌళి గారి ప్రతి చిత్రం ఒక పెద్ద ప్రాజెక్ట్లా ఉంటుంది మరియు దానికోసం ఆయన చాలా సంవత్సరాలు కష్టపడతారు. ఆయన దేశీయ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో అనేక రికార్డులను నెలకొల్పారు. ఆయన చిత్రాలలోని పాత్రలు మరియు కథనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రాజమౌళి భారతీయ సినిమాకు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆ తర్వాత సింహాద్రి, ఛత్రపతి వంటి సూపర్ హిట్స్తో తన మార్క్ని క్రియేట్ చేశారు. అయితే మగధీరతో ఆయన స్థాయి మరింత పెరిగింది. ఇక ఈగా సినిమాతో తన సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పారు. బాహుబలి సిరీస్తో అయితే భారతీయ సినిమా దిశనే మార్చేశారు. ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సాంకేతికంగావో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేశాయి. జంతువులపై చాలా ప్రేమ. సై చిత్రంలో గుర్రాలను, బాహుబలిలో ఏనుగులను అద్భుతంగా చూపించారు. అలాగే ఆయన చిత్రాలకు సంగీతం అందించే విషయంలో కూడా చాలా ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. కీరవాణి గారితో ఆయన కాంబినేషన్ ఎన్నో మరుపురాని పాటలను అందించింది. రాజమౌళి కేవలం దర్శకుడిగానే కాదు, రచయితగా మరియు నిర్మాతగా కూడా తనదైన ముద్రను వేశారు. ఆయన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు మరియు ప్రేక్షకుల ఆదరణలు రెండింటినీ సొంతం చేసుకున్నాయి.